ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురు. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, ఎవరన్నా సరే ఏం కోరుకుంటారండి? నిరంతరం మనం పూజ చేసినా, ఏమైనా కొనుక్కున్నా, ఏదైనా సాధించినా, ఏదైనా చదువుకున్నా, ఏం చేసినా దేనికోసం? మనశ్శాంతి. ఇంకొక దాని పదం సంతోషం. ఇంకా కొంచెం బెటర్ వర్డ్ ఏంటి? ఆనందం, శాశ్వత ఆనందం. ఇది ఒక్క భూమి మీదే కాదు, ఒక్క మానవుడికే కాదు, ఎవరికైనా సరే అదే కోరుకుంటారు. అంతేనా? జ్ఞానం కోరుకుంటారా? కారణాలు వేరుండొచ్చు, కోరుకునే విషయాలు వేరుండొచ్చు, వ్యక్తులు వేరుండొచ్చు, పరిస్థితులు వేరుండొచ్చు, ఏదైనా వేరుండొచ్చు, కానీ దాని వెనక ఉద్దేశం మనకు ఒక్కటే ఉంటుంది. ఏంటది? ఆనందం. అంటే మీకు చెప్పు కోరుకున్నారులేండి, అందరూ బాగుండాలని కోరుకుంటారండి. ఓకే, అందులో కూడా మీరు ఆనందంగా ఉంటారు కాబట్టి అందరూ బాగుంటే వెనక ఒకటే ఉద్దేశం. మీరు దానికి ఎన్ని పేర్లన్నా పెట్టండి, దానికి మనం కోరుకునేది కేవలం ఆనందంగా ఉండడం కోసం. ఇంకొకటి, ఎన్ని జన్మలు ఎత్తినా ఒక భూమి మీద కానీ, ఒక దేవతా లోకంలో కానీ, ఈ సృష్టిలో కానీ, మనకున్న అనేక బ్రహ్మాండాల్లో కానీ, అనేక సృష్టిలో కానీ, ఎవరికైనా సరే ఎన్ని జన్మల తర్వాత అయినా సరే, ఏ ఆత్మ ప్రయాణానికైనా అది చివరి యొక్క లక్ష్యం ఏమై ఉంటుంది? మోక్షం కదా. ఇంకేమైనా ఉంటుందా? మోక్షం అంటే చెప్తాను. మోక్షము అంటే పరమాత్మ స్థితి, ఆనందం. దానికి సింపుల్ వర్డ్ అయితే అదే. మనం ఇంకొక భాషలో మారిస్తే జన్మరాహిత్యము, కర్మచక్రం దిగడము, అన్నీ ఉన్న ఆనందంగా ఉండడం. మరి దాంట్లో స్టేజెస్ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మనం మోక్షం వరకు నేను డైరెక్ట్గా పీజీ క్లాస్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరూ క్రియాయోగాలు ఏవేవో చేసామని చెప్తున్నారు. ఎవరు ఏం చేసినా మీరు భజన చేయండి, పూజ చేయండి, శక్తి జాగరణ చేయండి, చక్ర యాక్టివేషన్ చేయండి, ఏం చేసినా ఒకటి అయితే పరమాత్ముడు లేదా భగవంతుని కోరుకోవడం, ఇంకొకటి ఆనందంగా ఉండడం. ఈ రెండు కాక ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పండి, దాని గురించి ఫస్ట్ మాట్లాడతాను. ఈ రెండు కాక ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు మన శరీరంలో 7 శరీరాలు, దాంట్లో ఆనంద శరీరం ఉంటుంది. ఇప్పుడు మోక్షంలో చేరడం అంటే వేరేనా? ఆనంద శరీరంలో మనం చేరతాం చూడండి, అది మోక్షానికి రిలేటెడ్. అంటే మీరు మధ్యలో అడిగారు, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వచ్చాను. నేను అక్కడ వచ్చేస్తాను, మీ పాయింట్ దగ్గర వచ్చేస్తాను. ఎక్కడెక్కడ ఉంటామన్న దాని మీద మీ క్వశ్చన్. యాక్చువల్లీ అది ఆనందమయ శరీరం చేరితేనే మనము ఆ స్థితికి చేరుతామనేది మీ క్వశ్చన్. కానీ అన్ని శరీరాల్లోనూ ఆ స్థితిలో ఉంటేనే అది పాసిబుల్. ఇప్పుడు ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, మీరు శరీరాల గురించి మాట్లాడారు. సో మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ ఉందనుకోండి, అక్కడే మనం అలజడిగా ఉండ, ఒకవేళ ఆనందమయ శరీరంలో ఆనందంగా ఉన్నా దర్ ఇస్ నో యూస్. ఎక్కడైనా ఉండండి, మీరు కష్టంలో ఉండండి, సుఖంలో ఉండండి, బాధలో ఉండండి, ఇబ్బందిలో ఉండండి, అనారోగ్యంగా ఉండండి, లేదా ఏ శరీరంలో ఉండండి, ఏ చక్ర స్థితిలో ఉండండి, ఏ లోకంలో ఉండండి, ఏ బాడీలో ఉండండి, అది హ్యూమన్ బాడీ, దేవత బాడీ, లేదా జంతు, ఎక్కడైనా ఉండండి, లోపల ఉన్నది స్థితే మనం మాట్లాడబోతున్నాం. మనకు చెప్పిన వేదాలు కానీ, పూజలు కానీ, స్తోత్రాలు కానీ, లేదా అనేక ఆధ్యాత్మిక మార్గాలు కానీ, అనేక లోకాలు కానీ, ఏదైనా చిట్ట చివరిగా చెప్పాల్సింది, చేరాల్సింది ఏంటి? ఆ స్థితికి చేరడమే. ఇక్కడ వరకు ఒప్పుకున్నారా నాతో? ఇంతకు ఏం చేరాలి? ఎవరు చేరాలి? మనమని చెప్తున్నాం. మనం అంటే దేన్ని మనమని చెప్తున్నాం? ఆత్మని. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఆత్మని మనం చేరాలని చెప్తున్నాం. ఓకే, ఆత్మకి ఏమైనా అంటుతుందా? మరి ఎందుకు చేరలేకపోతున్నాం? ఆత్మకి ఏమంటదు? చేరాల్సింది ఆత్మస్థితికే. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మోక్షం పొందాలి అంటే, భగవంతుని చేరుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ నుంచి నేను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను, నేను సికింద్రాబాద్ వచ్చాను, కుక్కట్పల్లిలో ఉన్నా, నేను చెప్తాను. మీరు సికింద్రాబాద్, వైజాగ్ రావాలమ్మని మీరు చెప్తారు. ఒకవేళ ఆత్మ పరమాత్మను చేరాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఎక్కడికి వెళ్ళడాన్ని మనం మోక్షం అంటాము. మీకు తెలిసిన అంటే చెప్పండి, అప్పుడు నేను మీకు ఎలా చెప్తాను? పరమాత్మలో చేరడాన్ని మోక్షం. అదే ఎక్కడ ఉంటుందని మీ ఉద్దేశం? శివుడు ఎక్కడ ఉన్నాడు అక్కడైనా మీరు కుక్క కావాలంటే ఏం చేస్తే శివుడు పేరు పెట్టేస్తున్నారు. నొప్పుకున్నా ఎవరు జన్మ లేకుండా ఉండడం కూడా మోక్షం అంటారు. దాన్నే మోక్షం అంటారు. జన్మరాహిత్యం అంటారు. లేకుండా పోవడానికి. అక్కడికి వెళ్దాం, ఆ టాపిక్ కూడా వచ్చేద్దాం. సో ఏదైనా ప్లేస్కి వెళితే మనం మోక్షం పొందినట్ట, అది మీకు క్లియరా? అందరూ డౌట్ లేదు కదా? నేను చెన్నై వెళ్తాను, లేదా నేను చంద్రమండలం వెళ్తాను, నేను లేదా ఒక విశ్వానికి వెళ్తాను, ఒక యూనివర్స్కి వెళ్తాను అంటే ఒక ప్లేస్. అది పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి అదొక ప్లేసా? ఇది క్లియర్ కదా? అందరూ రిజిస్టర్ చేసుకోండి మైండ్లో. డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి, ఇబ్బంది పడకుండా. అడిగితే బాగోదేమో, మిగతా నవ్వుతే అస్సలు ఫీల్ అవ్వదు. గురువు ఉన్నదే
ఆన్సర్ చేయటానికి. అది నిజంగా మన అదృష్టం. గురువు గురించి ఒక మాట మాట్లాడేసుకుంది, ఎందుకంటే నా గురువు గారు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇందాక మనసులో చాలాసార్లు గురుగారు ప్రే చేసుకున్నాను, కానీ మీ అందరి దగ్గర ఒకసారి ప్రే చేసుకుంటాను. ఓకే, నా గురుదేవుడి యొక్క పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు. ఆయన ఆశీస్సులు సదా మీ అందరి యందు ఉండుగాక. సరే, మనకి భూమి మీద సూర్యుడు ఒక పాత్ర, చంద్రుడు ఒక పాత్ర. అది లక్ష్మీదేవి, ఆమె ఒక రీజన్. భూదేవి, సరస్వతీదేవి, ఒక్కొక్క దేవత ఒక్కొక్క విషయానికి మనకి ఇవ్వడానికి. అలాగే మన కర్మలని తీయడానికి ఉన్న దేవత పేరేంటి? గురువు. ఓకే, ఇక్కడ కన్ఫ్యూషన్ మనకి ఏంటి అంటే, లక్ష్మీదేవి అంటే మనకు తెలుసు, మనము లోటస్, పింక్ కలర్, ఏనుగులు, అమ్మ ఎలా ఉంటుందో మనకు కావాల్సిన విధంగా లక్ష్మీదేవి. సరస్వతి అంటే ఆమె వాహనం, ఇది అది అని చెప్పి మనకు ఉంటుంది. బట్ గురువుకి రూపాలు, ఇక్కడ మన గురు తత్వాన్ని పట్టుకోవాలి. గురు రూపాన్ని మారుతూ ఉంటాయి. కోటాను కోట్ల గురువులు ఉన్నాయి. మనకు కన్ఫ్యూజ్ అది, ఏ గురువు పెద్ద, ఏ గురువు చిన్న, ఏ గురువు మన కరెక్ట్, ఏ గురువు తప్పు, ఏ గురువు రైట్, ఎవరు చెప్తారు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోయి సత్యానికి దూరం అయిపోతుంది. మీకు ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది వచ్చిందా? రాలేదా? అబ్బా మీ తోటలు మీరు చాలా మంచి మనసు ఉన్న వాళ్ళని. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకొని చెప్తాం. మనకు వినాయక చవితి వచ్చింది అనుకోండి, మన వినాయకుని ఒకరింట్లో ఉంటే వినాయకుడు ఇంకెవరింట్లో ఉండరా? మా ఇంట్లో పసుపు వినాయకుడు అనుకోండి, ఇంకొక పక్కింట్లో మట్టి వినాయకుడు అనుకోండి, ఇంకొక ఇంట్లో వెండి వినాయకుడు అనుకోండి. అక్కడ రూపం మారింది కదా, వినాయక తత్వం మారిపోతుందా? ఆయన శక్తి మారుతుందా? లేదు కదా. అలాగే గురు తత్వము రూపాలు ఉన్నా మారదు. అది మీరు ఏ గురువునైనా పట్టుకోవడానికి అర్థం ఏంటి? ఆ గురు తత్వాన్ని తెలుసుకోవడానికి, ఆ గురు తత్వాన్ని పట్టుకోవడానికి. మా అమ్మ పేరు భాగ్యలక్ష్మి, మీ అమ్మ పేరు సమేద పేరు ఉండుంటుంది. అలాగే నా గురువు పేరు కన్నడ టీ శ్రీనివాసులు, మీ గురువు పేరు సమేద ఉండుంటుంది. ఇప్పుడు నా కన్నదై మా అమ్మ అయినప్పుడు, అలాగే శక్తి జాగరణ జరిగిన ఏ వ్యక్తి అయితే ఉంటారో వాళ్ళు మాత్రమే గురువు అనిపించుకుంటారు. తల్లిని మార్చగలమా? ఇంపాసిబుల్. శక్తి జాగరణ జరిగిన ఒక గురువు కూడా సాధారణంగా ఇట్స్ ఇంపాసిబుల్. అలా అనుకోవచ్చు, ఉండొచ్చు, అది వేరే విషయం. ఓకే, నాట్ ఓన్లీ శక్తి జాగరణ అని కాదు, ఏ మార్గంలోనైనా సరే. అయితే గురువుని మార్చొచ్చా? ఇదొక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మన గ్రూప్లో రమాదేవి గారు ఇది చాలాసార్లు, ఒక గురువుని పట్టుకున్నాక ఇంకో గురువుని పట్టుకోవచ్చా, పట్టుకోకూడదా? అది స్టాండర్డ్ లెవెల్ అని. ఒక గురువు నుంచి ఒక గురువుని పంపించడం అనేది తత్వం సేమే, గురువు మార్చడంలో ఇబ్బంది. నేను 2 స్టేట్మెంట్లు చెప్తున్నాను మీకు ఆపోజిట్వి ఒక దగ్గర నేను కలిపి చెప్తున్నాను. మీకు కన్ఫ్యూజ్ అవ్వలేదు మరి ఏంటో, నేను కన్ఫ్యూజ్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. క్లారిటీ వచ్చిందా? ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు గురువుని మార్చొచ్చు. ఒకసారి మన గురువు మనకు అన్ని అందిస్తాడన్న విషయం వచ్చిన తర్వాత పట్టుకోవాలి. క్లియరా? డౌట్ క్లియరా? ఓకే, ఇప్పుడు గురువు ఎందుకు ఉండాలో అర్థమైందా? ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క దేవతా స్వరూపం సృష్టించబడినట్టుగా మన కర్మ చక్రం నుంచి మనం దిగడానికి ఇవ్వబడిన పాత్ర పేరే ఏంటి? గురువు. ఇక్కడ వరకు గురువు విషయం అర్థమైంది కదా. ఇక్కడ ఒక్క గురువుకు మాత్రమే, ఒక భక్తుడు కానీ సాధకుడు కానీ కర్మను వేలు పెట్టే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. పరమాత్ముడు అలా ఇవ్వబడింది. 190% గురువు కెలకడు. ఎవరి ప్రారంధాన్ని వాళ్ళ నుంచనిస్తాడు. చాలా రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఆ కర్మలో వేలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ వల్ల ఏదైనా జరగాల్సి ఉంటే, వాళ్ళు ఏదైనా చేయాల్సి ఉంటే, వాళ్ళు కంప్లీట్ శరణగతి భావనలో ఉంటే, వాళ్ళకి ఏమైనా అవసరం అనుకుంటే కొన్ని సందర్భాల్లో పాసిబిలిటీ ఉంటుంది. కానీ సత్తా ఉంటుంది, శక్తి ఉంటుంది, అవకాశం ఉంటుంది, కానీ అంత చేయరు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. రామాయణమో లేదా మన భారతంలోనో కృష్ణుడి యొక్క ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. అర్జున్ కష్టాలని కృష్ణుడు తీర్చేశాడండి? తీర్చలేదా? అన్ని కష్టాలని పక్కనే ఉన్నారు. మనం కృష్ణుని కోరుకుంటున్నాం. మనం ఎన్ని దేవతను పూజ చేస్తున్నా, ఏ దేవత అయినా సరే, ఏ భక్తుడికైనా సరే వెంటనే తీర్చేశాడు. పక్కన ఉన్నాడు కదా కృష్ణుడు, పక్కనే అర్జునుడు కలిసే కదా జీవించాడు. తీసేశాడా? తీయలేడా? తీయగలడు. కానీ ఎందుకు తీయలేదు? ఎవరి కర్మలో వేలు పెట్టకూడదు. తల్లి కూడా ఇప్పుడు అంత, కృష్ణుడు తల్లి ఎన్ని రోజులండి జైల్లో ఉంది? కారాగారం ఉంది కదా 14 సంవత్సరాలు. ఎందుకు ఉంది కారాగారం? నాకు తెలుసు కదా ఎందుకు. రాముడు కైకేయి, ఇది గుర్తుంది కదా. అంటే సాక్షాత్తు దేవతలకైనా ఋషులకైనా మునులకైనా సరే వాళ్ళు ముందు జన్మలో ఉన్న కర్మలని దేవతలు కూడా వేలు పెట్టలేరు. మనం ఓపలతో కోరుకుంటూ ఉంటాం దేవతలకు ఇవ్వండి ఇవ్వండి అని, మనకి ఇస్తారు. ఎలాగా? మన అకౌంట్లో ఉన్నది ఫ్రీ ఫోన్ ఆర్ పోస్ట్ ఫోన్, మనకు ముందుకు తేవడం వెనక్కి తేవడం చేస్తారు. ఇది క్లియర్ కదా.
ఈ విషయం మీద మీకు ఏం డౌట్ లేదు కదా, కన్ఫ్యూజన్ ఉందా? నేను చెప్పింది అర్థమైంది కదా? ఓకే. ఇక్కడ ఇంత ఎందుకు చెప్తున్నారమ్మా అంటే ఒక ఒక మనం ఏదైతే పరమాత్మ చేరాలి అనుకుంటున్నామో, ఏదైతే ఆత్మ మోక్ష స్థితికి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ అర్థం ఉన్నది ఏంటి? ఈ కర్మలే కదా, అంతేనా? ఈ కర్మల్ని తీయాలి అంటే గురువు తీయగడు కానీ తీయడు, భగవంతుడి దగ్గర ఉన్నా కూడా తీయడు. కానీ ఈ కర్మల్ని మనం ఎక్కడైనా స్టాక్ ఉంటుందా? ఏ మానవుడికైనా ఎవరికన్నా సరే ఒక ఒక ఇన్ని జన్మల ఇన్ని రోజుల ఇన్ని క్షణాలు వరకే మీకు ఈ కర్మలు ఉంటే తర్వాత టక్మని అయిపోతుందని ఎవరికైనా సాధ్యమా అండి? మరి ఎలా చేరుకుంటాం పరమాత్మని? మీ క్వశ్చన్ ఇది ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అది రావాలి, అది ఓకే. ఎలా వస్తుంది? నేను ఈ జన్మలో ఒక 70 పుణ్యాలు, ఒక పాపం, ఒక తక్కువ బ్యాడ్ కర్మ, ఒక 30% చేశాను అనుకోండి. మళ్ళీ ఆ 30%కి వస్తాను, మళ్ళీ 70% పోనీ 100% పుణ్యమే చేశాను అనుకుందాం, బాగా ఉంది. దానికి ఏమవుతుంది? మళ్ళీ ఫ్రీ బర్త్ వస్తుంది. మళ్ళీ అక్కడ కూడా ఎలా ఉంటానో నాకు గ్యారంటీ లేదు, అవునా? అంతేనా? ఇంకేమైనా ఉందా? సో ఇక్కడ మన క్లారిటీ ఏంటి వచ్చిందండి? కర్మ ఫలితం అనుభవించాలి. దానికి దేవతలకి అన్నగా, తమ్ముడుగా, బావగా, కొడుకుగా, శిష్యుడిగా, భక్తుడు ఎలా పుట్టినా కూడా మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వలేము. ఆయన్నే పట్టుకొని వేళన్నా, ఆయనే మన ఇంట్లో ఉన్న, మనతో ఉన్న, మన బంధువైనా కూడా నో ఎక్స్క్యూజ్. ఇక్కడ క్లియర్ కదా? సో మనం ఏం అడుగుతున్నాం? ఎన్ని చేసామో తెలియదు, అంత కృష్ణుడు అంటే బామర్ది బావ గురువు కూడా లేడు. కానీ మనం ఏం అడుగుతున్నాం? దేవతకు కూడా కష్టమైన విషయం ఏంటి? మనకి కర్మరాహిత్యము, జన్మరాహిత్యం, మోక్షం కావాలి అనుకుంటున్నాం. సో మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఒకసారి చెప్పరా ప్లీజ్ నాకు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ మాట అనియండి, కాకపోయినా తర్వాత చూసుకుందాం. ఉండేది లేకుంటే లేదు. ముందు అడగడం కక్కుర్తి ఎందుకు చెప్పండి? అవకాశం ఉన్నప్పుడు మంచిగా అడగచ్చు కదా. కష్టపడి బెంగకొండి కూడబలుకుంటూ ఫైనల్ గా ఆ స్టేజ్ ఎప్పుడే కానీ మేము మోక్ష సాధన చేరేంత వరకు కూడా గురువు మనల్ని మర్చిపోవద్దు, మనం గురువుని మర్చిపోవద్దు. ఓకే, మర్చిపోకండి, పట్టుకుంటా నేను కూడా. పాదాలు పట్టుకొని కర్మను ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఆ పరమాత్మ చేరుకోవడానికి కోసం. ఓకే అమ్మయ్య, ఇక్కడ వరకు క్లియర్ ఇంతటితో ఆగిపోవాలి, పునర్జన్మ రహితం నాకు వద్దు అన్నట్టుగా. ఓకే. సో అంటే మీరు ఎందుకు వచ్చారు మీకు తెలియదు కాబట్టి నేను కంటస్థ పట్టిస్తున్నాను. చిన్నప్పుడు ఆ దిద్దించినట్టు మీరు అందుకు వచ్చారు నేను మిమ్మల్ని చెప్తూ ఉన్నాను. ఈ జన్మకు అది పొందుదామో లేదు, ఫస్ట్ మీరు విన్నప్పుడు మీకు లోపల అది మీకు అది విషయం ఉన్న ఆ జ్ఞానం అనేది మనకి ఉండినప్పుడు ఈ జన్మకి ఇంకొక జన్మకైనా అది ఖచ్చితంగా ఆ స్థితికి చేరుకుంటాం. మనం ఎంత పెద్ద టార్గెట్ వింటున్నాము అంటే దేవాది దేవతలకైనా సరే, బ్రహ్మదేవుడు మారుతారు ఎంతమంది తెలుసు? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, వాళ్ళకు కూడా జన్మలు ఉన్నాయి. సూర్యుడు మారుతారు, చంద్రుడు మారుతారు, భూదేవి మారుతారు, అందరూ మారుతారు, విశ్వాలు మారుతాయి. కొన్ని విశ్వాలు పుడతా ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అనేక బ్రహ్మదేవులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏది కూడా శాశ్వత కాదు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అంటే నేను కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్లోజ్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. నేను వాళ్ళకన్నా మనమే ఈజీ అనుకుంటాను. నేను ఒక భర్త ఒక పిల్లని ఇద్దరు చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ లోకాల్ని కష్టపడి చూడాలి. వాళ్ళకన్నా మనమే ఈజీగా ఉన్నాం కదా. వాళ్ళకి మనకు ఒకటే లక్ష్యం ఏంటంటే అది మీతో ఇవాళ పడిస్తాను, మోక్షమే లక్ష్యము. వాళ్ళు చేరుకుని మనం చేరుకునేది, కానీ మనకే ఫాస్ట్గా వస్తుంది తెలుసా మీకు? అది వాళ్ళకన్నా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క జన్మకి ఈ ఫ్యామిలీని మనం సెటిల్ చేసేసుకుంటే నెక్స్ట్ జన్మకి ఈ నాలెడ్జ్ వస్తే ఈ మోక్షంతో ఈ జీవితం జీవించేస్తే టక్కుని వెళ్ళిపోవచ్చు. అది సూర్యుడు పాసిబుల్ లేదు. నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు, ఇన్ని యోగాల వరకు నువ్వు ఉండాలి. ఎవరికైనా అది ఉంది, మన ఒక్కరికి మాత్రమే అది లేదు. సో మనం క్లాస్ కొట్టేసుకున్నాం ఫస్ట్ టైం కదా, మనం వాళ్ళందరికన్నా మనమే తోపులని ఫీల్ అవుతున్నాం. మనకి అంత బందీ లేదంటే ఈజీయే కదా. సో ఇక్కడ మనకి ఒకటి క్లారిటీ వచ్చింది, ఎవరికైనా సరే కర్మల నుంచి బయటకు రావడం ఈజీ కాదు. ఎట్ ద సేమ్ టైం మోక్షానికి అందరూ అర్హతలే. రెండు నేను ఆపోజిట్ స్టేట్మెంట్స్ నేను మీకు ఒకే దగ్గర చెప్తున్నాను. ఇక్కడ మనకి కర్మ ఎలా వస్తుంది అది చెప్పాలి. కర్మ ఉంది అని ఒప్పుకుంటున్నారా? ఎన్ని రకాల కర్మలు అండి? కర్మలు రకాలు ఉన్నాయా? మీరు చాలా మంచోళ్ళండి. అవన్నీ కలిపి అంటే ఆగామి, ప్రారబ్ధ, సంచిత కర్మలు అంటే వచ్చే జన్మలో మనం అనుభవించబోయేవి. ప్రారబ్ధం అంటే ఆగామి అంటే వచ్చేవి, సంచితం అంటే మొత్తం ఏర్కొంటూ మనం ఇప్పుడు ప్రారబ్ధం. ఓకే, టైటిల్ కన్ఫ్యూజ్ అవ్వకండి. పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ బెటర్, అది ఆలోచించుకుందాం. తన కోసం 2-3 వర్డ్స్ యూస్ చేశాను.
జ్యోతి కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ఇంగ్లీష్, షీ డోంట్ నో తెలుగు. సో ఓకే, మనం ఈ కర్మని మనం చేంజ్ చేయగలమా, చేంజ్ చేయలేమా? చేయగలం. ఎంతమంది చేయగలమని అనుకుంటున్నారు? అంటే మేముగా చేయలేము, గురువు ద్వారా మీరు ఎక్కువ మీరు చాలా తెలివైన అంతే కదా. ఇప్పుడు గురువే కదా. ఓకే, రీజన్ మనం ఎవరు చేస్తే తర్వాత చేద్దాము, బట్ అవుతుందా లేదా? అవుతుంది కదా. మనకి అది ప్రూఫ్ ఏంటంటే మనం వింటుంటాం మార్కండేయుడు ఎన్ని రోజులే బతకాలి కానీ 100 ఏళ్ళు బతికేడని వింటుంటాం కదా. లేకపోతే మన జాతకాల్లో కూడా మీరు దోషం ఇస్తే ఇది మారిపోతుందని, ఈ దానం ఇస్తే ఇది పోతుంది అంటే ఉన్న కర్మని మనం మోడిఫికేషన్ కానీ షార్ట్ కట్ కానీ వెళ్ళొచ్చు. ఇది ప్రూఫ్ మనకి. మనం మొత్తం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఎవరైనా చదివారండి అలాంటివి ఏమైనా? పురాణాలు కానీ వేదాలు కానీ ఉపనిషత్తులు మనకి ఏం చెప్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళగలగడం గురించి మాత్రమే చెప్పబడింది. పూజ ప్రాసెస్ యాక్చువల్లీ కూడా అన్నీ కూడా దానికి సంబంధించింది. దాని అర్థం అంతా కూడా ఏంటంటే పరమాత్మను అనుభూతి చెందడానికి రకరకాల మార్గాలు మన సాంప్రదాయాల్లో ఉన్న ఏవైతే పూజలు కానీ యజ్ఞయాగాలు కానీ కుకింగ్ ప్రాసెస్ కానీ లేదా ముగ్గులు కానీ లేదా పాటలు కానీ లేదా స్తోత్రాలు కానీ లేదా మంత్రాలు కానీ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఏమన్నా మాకు తెలియదు అంటారా? పరమాత్మని ఎలా చేరాలో రకరకాల మార్గాలు. ఓకేనా? సో మార్గాలు ఉన్నాయని మనకు అర్థమైంది, కర్మలు ఉన్నాయని అర్థమైంది, కర్మలు మార్చుకోవచ్చు అని అర్థమైంది, కర్మలు తొలగించుకోవడం కష్టమని అర్థమైంది, ఈజీ అని కూడా అర్థమైంది. సో 2 స్టేట్మెంట్స్ చెప్తున్నాను, ఉన్నాయి, మార్చుకోవచ్చు, ఖాళీ చేయొచ్చు. ఇప్పుడు కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ మనం మళ్ళీ రావాలి. ఫస్ట్ కర్మ ఎక్కడ పోతే స్టార్ట్ అయ్యి ఉండాలి కదా, దాందే కదా కంటిన్యూ మళ్ళీ మళ్ళీ దాని ఎలా ఉంటారు? కంఫర్ట్ ఉంది కింద కూర్చోలేదు. ఆమె ఏం చేస్తుంది తెలుసండి, కింద కూర్చోలేరు, నా ఎదురుగా సోఫాలో కూర్చోలేరు, అది ఆవిడ బాధ. ఆవిడ అలా నిలబడితే నాకు బాధ. మనం కర్మల గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ విషయాలన్నీ మనకు తెలిసిపోతే మనం ఎక్కడ మోక్షం పొందేస్తామని మధ్య మధ్య ఇలా మాయ అడ్డుతూ ఉంటుంది అనమాట. ఆ విషయాలు మాట్లాడకుండా డిస్కస్ చేయకుండా మళ్ళీ అవేర్నెస్లోకి వచ్చేయాలి. ఫస్ట్ కొంచెం బ్రేక్ ఇచ్చి మనం ఆ పాయింట్లోకి వెళ్దాము. అన్నిటికన్నా కష్టమైంది ఏంటో తెలుసా అండి, భగవంతుడు తెలుసుకోవాలనే విషయం మనం గుర్తుపెట్టుకోవడం. భగవంతుడు వేరు, మనం వేరు కాదుగాక కాదు, ఉన్నదంతా ఒకటే, మనమంతా ఒకటే కాదా? ఇవ్వండి ఒక 10 లక్షలు జోక్ పాపం దివ్యరెడ్డి గారు జస్ట్ మనం ఏం చేస్తామంటే అంతా ఒకటని మాట వాడతాం కానీ భావాల్లో కష్టమైన పని. సంతోషంలోని, దుఃఖంలోని, ప్రేమలోని, మనం ఇవ్వడంలో ప్రతి చోట కూడా వేరు అనే భావంలో ఉంటాం. ఆ భావాన్ని తొలగించుకుంటూ రావాలి. ఒక పాయింట్, అది ఎలా తొలగించుకోవాలన్నది గ్రాడ్యువల్గా చెప్తాను. సృష్టిలో ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఈ చెయ్య నాదే, ఇది నాదే. నేను చెయ్యన్నానా, నా చెయ్యన్నానా? నా చెయ్య అన్నాను. అలాగే మనందరం కూడా పరమాత్మ యొక్క ఒక్కొక్క పార్ట్ కింద కౌంట్. నేను అనేది కాదు, అర్థమైందా మీకు? ఇది నా చెయ్య, ఇది నా చెయ్య, ఓకే, ఇది నాది. ఒక్కొక్కటి నాది అంటున్నాను, నేను అనట్లేదు. అలాగే పరమాత్మను ఒక్కొక్క పార్ట్ కింద అనుకోవచ్చు. అర్థమైందా మీకు? సో ఆ యొక్క ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అది పోవాలి. తర్వాత కర్మలకి ఫస్ట్ ఎక్కడో దగ్గర కర్మ చేసి ఉంటాం, అది ఎక్కడ చేసాం, ఎందుకు చేసాం, ఎలా చేసాం, తెలిసి చేసామా, తెలియజేసామా, ఎంత చేసాం, మనకి ఏమైనా కౌంట్ చేయగలమా, అక్కడికి వెళ్ళగలమా, ఉన్నాయని మాత్రం తెలుసు. ఇక్కడ క్లియర్ కదా? అదే చెప్తాను. కర్మలు అనేవి ఎలా ఉంటే ఫస్ట్ మనకు తెలియాలి. ఓకే, కర్మలు ఎలా ఉంటాయి? పదం మనం రోజు వింటున్నాం కదా, ఎలా ఉంటాయి? ఒక్కొక్కరి కర్మ ఒక్కొక్కలా ఉంటుందమ్మా, మాకే బోల్డని ఉన్నాయమ్మా, మేము ఎలా చెప్పగలుగుతాం అనిపిస్తుంది కదా. కర్మని ఒక్కసారి మనము డివైడ్ చేసి చూస్తే పని ద్వారా, మనసు ద్వారా, భావాల ద్వారా, ఆలోచన అన్నిటి ద్వారా కూడా కర్మలు చేస్తూ ఉంటాం. ఊపిరి తీసుకోవడం కూడా కర్మే, దానికంటూ ఒక ఫలితం కూడా ఉంటుంది. దీనికి ఎలా మనం దాన్ని బ్రేక్ చేస్తామంటే మన కర్మ చేసేదానికి మనకి దాన్ని బ్రేక్ చేయాలి, కట్ చేయాలి. దేన్నైతే అంటిపెట్టుకుని ఉంటుందో దాన్ని తీయాలి. దాన్ని నేను మీకు నాకు వచ్చిన లాంగ్వేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నేను అన్నది నా పేరు మహాలక్ష్మి. ఎవరి పేరు మహాలక్ష్మి? నా పేరు. అలా నేను అంటే ఏంటి? ఇక్కడ నేను అంటే ఏంటి?
నా ఆత్మస్వరూపం, నా ఆత్మకి ఒక పేరు. నా మనస్సు, నా బుద్ధి, నా కర్మ, నా పుణ్యము, నా లక్ష్యము, నా భగవంతుడు, నా గురువు, నా వాడతాను. ఆ నాలన్నీ ఎన్ని దగ్గర ఉన్నాయో విడిగా అయితే ఒకటే. ఈ మాట అర్థం చేసుకోండి. ఎలాగన్నది మనము సైంటిఫిక్ ప్రూవ్ చేసుకుందాం. నా పేరు ఇప్పుడు నా వెనకున్న ఏదైతే ఆత్మ అన్నానో, పరమాత్మ అన్నానో, ఆ యొక్క నాకి ధనలక్ష్మి గారు నాకు ఒకటేనా? నాలో ఉన్న ఆత్మస్వరూపము, ఈమెలో ఉన్న ఆత్మస్వరూపం, అందరిలో ఉన్నది ఒకటే కదా? ఒకటేనా కాదా? మరి ఏది మారుస్తుంది కర్మల్ని? ఏది డివైడ్ చేస్తుంది? మనకి కృష్ణుడు చెప్పాడు ఏమని? అందులో ఉన్నది నేనే అని చెప్పి. అందులో ఉన్నది ఆయన అయినప్పుడు మరి కర్మ ఎవడు మోస్తున్నాడు? మీకు డౌట్ వచ్చింది ఎప్పుడైనా? వచ్చిందా రాలేదా? ఆ నాది ఏంటి డివైడ్ చేస్తుంది? పరమాత్మని ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఉన్నాయండి, ఒక స్పూన్తో వాటర్ తీసాను, ఓకే, అది ఎప్పుడు సెపరేట్ అయింది. మళ్ళీ ఆ గ్లాస్ వాటర్ వేసాను అనుకోండి, ఆ ఒక్క స్పూన్ నేను చెప్పగలనా? మిక్స్ అయిపోతుంది కదా, పోల్చుకోలేము. అంటే అలాగే ఒక పరమాత్మ నుంచి మనందరం వచ్చాం, పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం వచ్చాం. ఆ వచ్చిన పార్ట్ మళ్ళీ అందరూ కలిపేసాం అనుకోండి, ఏదైతే దాన్ని లైట్గానో మీ ఇష్టం శూన్యంగానో ఎలా భావన చేస్తే అలాగా, అదంతా మళ్ళీ పరమాత్మ ఐక్యం అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ డివైడ్ చేయగలుగుతామా? మరి డివైడ్ చేయలేనప్పుడు అలా వెళ్ళడానికి ఏది అడ్డం వస్తుంది? శరీరం మనం చనిపోయిన తర్వాత ఒకటి ఉంటుంది కదా, దాన్నే కదా మనం వచ్చేదాన్ని కర్మ అని పదం వాడుతున్నాము. ఏంటి అడ్డం వస్తుంది? దానికి ఏదో పేరు నచ్చింది పెట్టండి. ఇక్కడ స్పూన్ నుంచి ఇక్కడ తీసి గ్లాస్కి స్పూన్కి ఉన్న గ్యాప్ సైజెస్ బకెట్ పెడతాను అన్నప్పుడు ఏం చేస్తారు? దానినే మనము ఆత్మకు సంబంధించిన దాని యొక్క ఈ కర్మల్ని లేదా వాసనల్ని లేదా గుణాన్ని లేదా సంస్కారం అన్నిటిని కలిపి దాన్ని చిత్తం అందాం. కాసేపు చిత్తం అని పేరు పెట్టుకుందాం. చిత్తం అంటే ఏంటండి? మనస్సు, బుద్ధి, అహంకారం, నేను అనే భావన. పరమాత్ముడే, బట్ నేను వేరుగా ఉన్నానని భావన ఇంకా ఉన్నాను కాబట్టి 4 కలిపి చిత్తం అవుతుంది. ఇప్పుడు ఈ జన్మ నేను తీసుకున్నాను, ఏ జన్మ పుణ్యము, ఏ జన్మ పాపం, ఏ జన్మలో వచ్చిన బుద్ధి అని అంటూ ఉన్నాం కదా, ఆ పాట వాడుతున్నాను ఏమైంది సార్ అంటున్నాం కదా. అంటే ఈ మహాలక్ష్మి అనే ఆత్మకి మళ్ళీ జన్మను పొందడము, మోక్షం పొందడం అనేది దాని యొక్క చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు మనకి ఏం మార్చుకోవాలి? చిత్తాన్ని మార్చుకోవాలి. చిత్తాన్ని మార్చుకుంటే దాని ఫలితమే నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది. దానికి మోక్షం అన్నా, మంచి జన్మ అన్నా, చెడు జన్మ అన్నా, ఆ చిత్తంలో ఉన్న కర్మ అకౌంట్ కానీ లేదా గుణాల అకౌంట్ కానీ ఏదైనా సరే దానికి సంబంధించి. ఇక్కడ వరకు క్లియర్ అండి. ఇప్పుడు కొంచెం షార్ట్కట్లో కొంచెం అసలు చిత్తం ఫామ్ నుంచి వద్దాం. అసలు ఈ చిత్తాన్ని, ఈ మహాలక్ష్మి అనే ఆత్మకి, ఈ చిత్తానికి ఈ ఆలోచనలు, ఈ వాసనలు, ఈ గుణాలు, ఈ కోరికలు, ఈ సంస్కారాలు, ఈ కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది? అసలు చాలా ఉంచండి వచ్చిందండి, ఎక్కడ నుంచి రావాలి కదా. దానికి మనకి వేదాలు ఇచ్చిన ఒక చిన్న అందులో ఉన్న స్టేట్మెంట్ మాట్లాడాలి. మొట్టమొదటిగా భూమి మీదకి ఆత్మ ప్రయాణం వచ్చినప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఒక మినరల్ కింగ్డమ్గా జీవితం అనుభవిస్తుంది. మినరల్ కింగ్డమ్ అంటే గోల్డ్, సిల్వర్, ఐరన్, రాక్, రివర్స్, హిల్స్ అన్నీ కూడా ఖనిజ జీవితము లేదా మినరల్ కింగ్డమ్ అంటారు. అలా కొన్ని వేల సంవత్సరాల అనుభవం అయిన తర్వాత ఆ గాలికి, ఆ యొక్క అట్మాస్ఫియర్కి అన్నిటికీ దాని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్లాంట్ కింగ్డమ్. చిన్న చిన్న మొక్కల నుంచి చెట్లు, గ్రాసు, ఫ్రూట్స్ చెట్లు పెద్ద పెద్దగా ఉంటాయి కదా, వృక్షాలు, పనికి వచ్చేవి, పనికిరానివి, పువ్వులు, మళ్ళీ అందులో కూడా రకరకాల జీవితం. కొన్ని ముళ్ళు ఉంటాయి, కొన్ని చేదు ఉంటాయి, కొన్ని విషం ఉంటుంది, కొన్ని పువ్వులు దేవుడి దగ్గరికి వెళ్తే, కొన్ని పువ్వులు ఎవరో వాడతారు, కొన్ని పువ్వులు ఎక్కడికో వెళ్తాయి, రకరకాల బతుకుతుంది, చచ్చిపోతుంది. దానివల్ల అందులో కూడా రకరకాలు నేర్చుకుంటుంది. అక్కడ దానికి బ్రీతింగ్ తీసుకుంటుంది, బ్రతుకుతుంది, చనిపోతుంది, ఒక దానికంటే లైఫ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్లోనే మనకి ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయండి భూమి మీద? 64 లక్షల జీవితాలు. 64 లక్షల జీవరాశుల్లో కూడా ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క గుణం ఉంటుంది, ఒక్కొక్క జీవిత విధానం ఉంటుంది. ఫాక్స్ ఒకలా ఉంటుంది, డాగ్, ఎలిఫెంట్, కౌ, ర్యాబిట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం. లిజర్డ్ ఎలా ఉంటుందండి? బల్లి ఎలా ఉంటుంది? ఒకలా ఉంటుంది. నక్క ఎలా ఆలోచిస్తుందండి? కన్నింగ్. ఆవు ఎలా ఉంటుంది? తను మొత్తం
దాని బాడీలో బయటకు వచ్చిన మూత్రం కానీ పేడ కానీ కొమ్ముల నుంచి వచ్చిన వాసన అన్నీ పవిత్రమైనవే, అన్నీ విలువైనవే. ఏనుగు అంత ఉంటుంది, అంత ఎంత విచిత్రం అంటే అంత పెద్ద పర్సనాలిటీ గడ్డితో బతుకుతూ ఉంటుంది. ఒక్కొక్క దాని నుంచి అక్కడ గుణాలు నేర్చుకుంటుంది. దానికి ఒక గూడు, ఇల్లు, ఫ్యామిలీ, అక్కడ తను నా పిల్లలు అలా మొదలు పెడుతుంది. ఇవన్నీ జీవితాల్లో నుంచి ఉన్న గుణాల నుంచి మళ్ళీ హ్యూమన్ లైఫ్కి వస్తుంది. సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో అర్థమైంది కదండి. ఎవరికైనా నక్కతత్వం ఉందనుకోండి, అంటే నక్క జీవితంలో ఉన్న గుణాల్లో ఉన్నది ఇంకా ఆ యొక్క ఆత్మ ఉండిపోయింది అని అర్థం, అంతేనా? ఆ తత్వం, ఆ గుణాలు, ఆ వాసన, సంస్కారాలు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి, వస్తూ ఉన్నాయి. బట్ అక్కడ ఆ లైఫ్ లేవు, ఆ బాడీస్ లేవు, బట్ అవి అంటుపెట్టుకుని వస్తున్నాయి. అంటే మనకి తెలియకుండానే ప్యూర్గా వచ్చిన మన మీదకి ఒక్కొక్క లేయర్లో వచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ దాకా అర్థమైందండి. వచ్చిన లేయర్స్ని మనం తీసేయడమే. ఇది క్లియరా? భయం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనుషుల లైఫ్లో వచ్చి అనుకోండి, భయము, బాధ, కోపం, దుఃఖం, కన్నీ అన్ని గుణాలు జంతు జీవితంలో నేర్చుకుంటేనే మానవ జన్మ ఎత్తిన తర్వాత అక్కడ మనం కర్మగా మారుతుంది. అక్కడ మనం బ్రతకడం కోసం, ఫ్యామిలీ కోసం ఒకరిని చంపడము, మోసం చేయడం, అనుభవించడం, రకరకాలు చేసుకుంటూ వస్తాం. ఇక్కడ చిత్తంలో అవన్నీ సంస్కారాల కింద మారిపోతాయి. ఇక్కడ క్లియర్ అండి? ఓకేనా? ఇక్కడ క్లియర్. ఇప్పుడు మళ్ళీ మన స్టోరీకి వచ్చేది. అయ్యి బాబు మళ్ళీ కర్మచక్రంగా వచ్చేస్తాం. ఈ ఒక్క మనిషి అంటే ఒక ఆత్మతో సంబంధించి ఉన్న చిత్తంలో సంస్కార వాసన గుణాలు లేదా కర్మల రూపంలో వేల జన్మలకు సరిపడా ఉంటాయి. మీరు అది ఒప్పుకుంటారా? మనం ఎన్ని చేస్తుంటే మనం అంటే ఒక రోజులోనే ఎన్నో చేసేస్తూ ఉంటాం. రోజులోనే మనకు తెలుస్తుంది. పూజ గంటలు 1 hour ఉండే విధానం ఒకలా ఉంటుంది, అత్తతో ఉంటే ఒకలాగా ఉంటుంది, పనమ్మతో ఉంటే ఒకలాగా ఉంటుంది, పెళ్ళికి మొత్తం మనం ఉన్న అన్ని వాసన గుణాలు ఒక్కొక్క గంటలో మారిపోతూ ఉంటాయి. మారుతుంటాయా? ఇక్కడికి ఎందుకు వస్తామమ్మంటారా? సో ఇక్కడ మనకి అన్ని చోట్ల ఒకేలా ఉండగలిగేలా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దాన్ని మనం రమణ మహర్షి షిరిడి సాయి పేరు పెట్టుకోవచ్చు. దానికి ఎలాగెళ్ళాలో మనం ప్రాక్టీస్ చెప్పుకుందాం. ఒక వ్యక్తికి కోపం అనేది ఏంటది? కోపం అనేది ఏంటండి? కోపం అంటే ఏంటి? ఒక గుణం. దుఃఖం, బాధ, సంతోషం, ఈ వరకు ఓకే కదా. ఇదేంటండి? సారీ, వాచ్, ఇవేంటివన్నీ వస్తువులు. ఇది నేను తీసేయచ్చా? మార్చుకోవచ్చు, తీసేయచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు. అవునా? అంత సింపుల్గా మన వాసనని, మన గుణాన్ని తీసేయచ్చు. మీ కోపం నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తారు? తగ్గించుకుంటారు. వాడు తెలుగుగా ప్రాసెస్లో వెళ్ళిపోయారు కాబట్టి మనం తగ్గించుకొని తీసేస్తాం అంటే అయిపోదు అన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే ఒకవేళ మనకు వద్దనుకున్న బాధనో, భయాన్నో, కోపాన్నో, దుఃఖాన్నో, చూడలేకుంటానో ఏదైనా ఒక గుణం మనకు నచ్చకపోతే మన ఇంట్లో ఒక వస్తువు, ఆర్నమెంట్ నచ్చినంత ఈజీగా దాన్ని తీసేయచ్చు. అలా తీసేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది చెప్పండి? హాయిగా ఉంటుంది, అది వేరే విషయం. దానికి సంబంధించిన ప్రతి కర్మ నుంచి మీరు బయటపడిపోతారు. 1,00,000 జన్మల కర్మలైనా ఉండొచ్చు దానికి సంబంధించి, కానీ దాని నుంచి బయట పడిపోతారు పూర్తిగా. క్లియరా? సో మీకు ఇప్పుడు ఒక టెక్నిక్ పెద్దది చెప్పాను నేను. ఒక చిన్న సమయం వచ్చింది. ఇప్పుడు కోపం తీసేస్తే ఆ కర్మ బయటపడవచ్చు అంటున్నారు కదా. అంటే పూర్వజన్మల కోపం ద్వారా ఎన్నో పెద్ద పాపం చేసి ఉండొచ్చు అనుకోండి. ఈ జన్మలో ఆ కర్మను అయితే ఖచ్చితంగా అనుభవించాల్సిందే, ఫలితం ఏంటంటే. ఈ జన్మలో ఆ కోపం అనేటువంటి తీసేస్తే వెనుక జన్మలు చేసినటువంటి ఆ కర్మ ఫలితం, పాపం అంతా కూడా తొలగిపోతుందా? 100%. అందుకే కదా గురువు, నేను సిద్ధ గురువులు దక్షిణామూర్తి వచ్చి కూర్చున్నది ఇక్కడ. అదే మీకు మంచి క్వశ్చన్ అడిగారు, అదే నేను చెప్పబోతున్నాను యాక్చువల్గా. ఏమంటారు? సేమ్ క్వశ్చన్. అదే మీరు అడుగుతారు, ఏమైనా వెదురు చూస్తూ ఉంటాను, అడిగితే బాగుంటుంది. అడిగితే ఏమవుతుందంటే ఓకే కొంచెం అర్థమైంది అని అర్థం అండి. అడగలేదు అనుకోండి, నేను చెప్తున్నాను ఇప్పుడు ఏదో వింటున్నా, సగం వెళ్తే సగం వెళ్దాం అని భయం. అందుకే ఒకటి మనం తీసేస్తాం ఇవన్నీ, ఎందుకంటే మన ప్రయత్నం ఉంటుంది. కానీ ఎక్స్టర్నల్ ఉంటుంది కదండి, అంటే అదర్ పీపుల్ వాళ్ళు మళ్ళీ మనకు తెప్పించాలని చూస్తూ ఉంటారు. దాన్ని హౌ టు హ్యాండిల్. ఓకే, ఇక్కడ ఉంటేనే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారండి, ఇక్కడ లేకపోతే ఇంపాసిబుల్. రమణ మహర్షి మీరు ఎంత తిట్టినా ఆయనకి ఏం అనిపించదు, అంటే దర్శనం అయింది అనుకుంటారు ఆయన. ప్రయత్నం చేస్తే ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. అందుకని శక్తిపాతం. దానికి కారణం, దానికి కావాల్సిన శక్తిపాతం. మనకిగా మనం ప్రయత్నం చేయడం అనేది సాధన. శక్తి జాగరణ జరిగిన వాళ్ళకి, శక్తిపాతం జరిగిన వాళ్ళకి శక్తి ఏం చేస్తుంది అంటే ఆమె తీస్తుంది, మన పని కాదు అది.
ఆ కర్మ ఎక్కడ నాకు తెలియకుండా తీసుకొస్తే నన్ను తీసుకోమని చెప్తే నాకేం అవసరం, నేను ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్తాను, నాకు ఇదంతా అవసరం లేదు, అదంతా నాకు తెలియదు గురువుగారు, మీ పాదాల మీద పడేస్తాను, మీరు ఏం చేసుకుంటూ చేసుకుని, నాకు ఏముందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఏం తెచ్చుకోవాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు, ఏం క్లియర్ చేసుకోవాలో తెలియదు, సో నాకేం తెలియదు, నాకేం కావాలో తెలియదు, సో నేను మీ ముందు పెడుతున్నాను అంటే ఇంకా ఓకే డన్ అనుకొని శక్తి స్వయంగా చేస్తుంది. దానికి ఆన్సర్ అండి, శక్తి మన లోపల ఉన్న కోపానికి కానీ దేనికైనా సంబంధించిన ఆ యొక్క సంస్కార వాసన గుణాన్ని శక్తి స్వయంగా క్లియర్ చేసేస్తుంది, మనకు చేసే పనే ఉండదు. మీరు ఇది అడిగారు కాబట్టి దానికి సంబంధించి చెప్తాను. మనం జీవించడానికి ఇంత బాడీ ఉంది కదా, లివర్ ఉంది, హార్ట్ ఉంది, బ్లడ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం సిస్టమ్ అంతా ఉంది కదా, అదేవిధంగా పరమాత్ముడు చేరుకోవడానికి ఉన్న సిస్టమ్ పేరే కుండలి శక్తి, చక్రాస్, ఆరా, ఇవన్నీ కూడా. ఈ లోపల మనకి ఏం నడుస్తుందో ఎలా నడుస్తుందో మనకు తెలుసా? తెలీదు. మనకు తెలియాలా? అస్సలు అవసరం లేదు. నొప్పి వస్తే డాక్టర్కి వెళ్తే ఆయన ఒక ట్యాబ్లెట్స్ వేసే, సింపుల్, అంత ఈజీగా. ఇది అంతే కదండి. మనం దాన్ని డాక్టర్ కోర్స్ చేస్తామండి, చేయాలి కదా, నో నీడ్. యాక్చువల్గా అక్కడ ఏమైనా అవసరం ఉందా? లేదు అసలు. అదేవిధంగా పరమాత్మను చేరుకోవడానికి కూడా మనకి ఇంత ప్రాసెస్ అవసరం లేదు. మరి వీళ్ళందరూ పిచ్చోళ్ళు ఏంటంటే ఇంతగా నాలెడ్జ్ ఇస్తున్నారు, ఇన్ని బుక్కులు ఇస్తున్నారు, సంవత్సరాల్లో ఒక్కొక్క చక్రాన్ని సంవత్సరాలు సాధన చెప్తున్నారు, ఇవన్నీ మానేసి మీరు మాత్రం చెప్తున్నారు, మరి అది అలా అవుతుందండి. ఇదే స్టేట్మెంట్ని మీరు నాకు ఒక 2015 ముందు అడిగారు అనుకోండి, నేను కూడా అది ఎలా అవుతుందండి, స్వయంగా సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, లేకుండా ఎలా వస్తుందని నేను కూడా చెప్పాను. ఎందుకంటే నేను కూడా అదే చెప్పాను కాబట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను గంటా బలంగా. మన బాడీలో మనం జీవించడానికి ఎలా ఒక సిస్టమ్ మనకు ఉందో, పరమాత్మను చేరుకోవడానికి మనకున్న కర్మని, సంస్కార వాసాన్ని అన్నిటి క్లియర్ చేయడానికి కూడా అదే శక్తి ఉంది, అదే ప్రాసెస్, అదే టెక్నాలజీ, అదే సిస్టమ్ బాడీలో మనకు ఉంది. దాని మట్టుగా అది పని చేయాలి, కానీ మనం ఇలా చెయ్యని పుష్ చేయలేము. మన హార్ట్ని నువ్వు ఇలాగే బీట్ చెయ్యి, నువ్వు 1 మినిట్కి ఇంతే చెయ్యి, నువ్వు బ్లడ్ ఫ్లో నువ్వు ఈ స్పీడ్లో వెళ్ళు, ఫస్ట్ ఇలా వెళ్ళు, మనం ఏమైనా డిజైన్ చెప్తామండి, అంత సహజంగానే జరగాలి తప్పితే మనం ఫోర్స్ఫుల్గా ఆర్టిఫిషియల్ మనం చెయ్యలేము. మరి వాళ్ళందరూ చేస్తున్నారండి, మీరు ఎందుకంటే ఇలా చెప్తున్నారు, మీకు అనిపించవచ్చు, అనిపించకపోతే తప్పు, అనిపించాలి, ఎందుకంటే అప్పుడు మీరు ఎన్ని రోజులు చేసింది నేను కాదు అన్నారు కాబట్టి కష్టమైన విషయం. బట్ ట్రూత్ ఏంటంటే ఇక్కడ దాకా రావడానికి ఫస్ట్ మనం నేర్చుకుంటాం, ఏబిసిడి నేర్చుకుంటాం. నేర్చుకుంటాం, ఎలా నేర్చుకుంటాం అండి? స్ట్రోక్స్ నేర్చుకుంటాం, 0 నేర్చుకుంటాం, లైన్స్ పెడతాం, 2 లైన్స్ మధ్యలో పెడతాం, తర్వాత స్ట్రోక్ అలా ఉన్నాం కదా, మన మైండ్లో ఉంటుంది. ఒక వర్డ్స్ స్పెల్లింగ్స్ మనం బుక్ అంతా రాసేటప్పుడు ఒక్కొక్క లెటర్ ఎలా రాయాలో ఉంటాం కదా, స్పీడ్గా వెళ్ళిపోతాం కదా. దాని అర్థం ఆ నాలెడ్జ్ ఉంది, బట్ ఇది అవసరం లేదు ఇప్పుడు. క్లియరా? అదేవిధంగా అవన్నీ మనం సాధనకి ఇక్కడ రావడానికే. ఏ మార్గం ద్వారా అయినా సరే శక్తి జాగరణ జరిగినా జరగకపోయినా హైయెస్ట్ ఏదైతే శక్తి జాగరణ జరిగే ఒక ప్రాసెస్ రావడానికి ఇవన్నీ అర్హత అనమాట. అర్థమైందా మీకు? అదంతా అర్హత. అంటే ఒక 1 year పిల్లోడు వాడి కాళ్ళు ఉంటాయి, పరిగెత్తేస్తాడా? లేదు. కానీ ఫుల్గా మొత్తం బాడీ ఉంది కదా, కానీ వాడికి ఆ కెపాసిటీ ఉంటుందా? ఉండదు. అదే 1 year తర్వాత నడిస్తే తర్వాత పరిగెడతాడు. పరిగెత్తిన తర్వాత మనం బంగారం అంటామా? బాగుండదు అక్కడ. అలాగనే దాంట్లో నాలెడ్జ్ పాత ఉంది కదా, 1 year నడక ఇవన్నీ ఉన్నాయి, ఇది లేకుండా అది రాదు. అదేవిధంగా అన్ని సాధన మార్గాలు ఇక్కడికి తెస్తాయి అన్నమాట. మనకున్న లోపల ఆ ఇంటెన్షన్, మనకి లోపల ఉన్న నేను పొందాలని తపన పెంచడానికి ఉపయోగపడతాయి అన్నీ కూడా. అర్థమైందా మీకు? నేను అక్కడ దగ్గర 13 ఆర్గనైజేషన్లు ట్రావెల్ చేశాను, రకరకాల మార్గాలు చేశాను, క్రియాలు లేదా హోమాలు, యజ్ఞాలు, స్వరయోగ ఎవరు విన్నారా? స్వరయోగము నైస్ అండి. మీ గురువు గారి పేరు? నేను టాపిక్ మారిపోతాను మళ్ళీ అనుకోండి మీరే. నాకు ఋషికేశ్ హిమాలయ గురుస్ దగ్గర నేను నేర్చుకున్నాను, పే చేసే నేర్చుకున్నాను, ఆశ్రమంలోకి వెళ్ళి నేర్చుకున్నాను. మీ గురువు గారి పేరు? సిద్ధయోగ. ఓకే, చాలా గురువుస్ ఉంటారండి, చెప్పడం కష్టం. ఎనీవే అలా రకరకాల దగ్గర నేర్చుకున్న అన్నీ కూడా ఇక్కడికి రావడానికే. డైరెక్ట్గా ఐఐటికి వెళ్ళిపోతామా? ఒక్కొక్క అలాగని ఎల్కేజీ తక్కువ లెక్క, దాన్ని తగ్గించడం, దేని వాల్యూ దాందే. ఇది తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇక్కడికి రీచ్ అయ్యే వరకు అన్నీ అవసరమైనవి. అర్థమైంది కదా మీకు అందరికీ?
తప్పు. అలానే మనం ఏమనిపిస్తుంది అంటే మనం ఏ స్కూల్లో ఉంటే మనదే గ్రేటు, మనదే హైయెస్ట్, మన ఊరు కానీ మన స్కూల్ కానీ లేదా మనం చదువుకున్న కానీ లేదా మన స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కానీ మనం చదువుతున్న మంత్రం కానీ మనం పూజ చేసిన దేవుడు కానీ ఏది చూసినా మనదే హైయెస్ట్ అని మనకు అనిపిస్తుంది. అది నేను అనే భావన అహంకారం ఉండడం వల్ల ఈగో వల్ల వస్తుంది. కానీ ఒకటి మోక్షం పొందడం అనే దానికి మన ప్రయత్నము సంకల్పం కోసమే ఈ ప్రాసెస్ అంతా. శరణగతి భావంతో భగవంతుడికి పరమాత్మ లొంగడంలోనే మోక్షం ఇవ్వగలిగేది కేవలం పరమాత్ముడు మాత్రమే. ఈ 3 మాటలు అర్థమయ్యండి. పరమాత్ముడు మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలడు. కానీ ఆయన మనం ఒకటే ఆ యొక్క సంకల్పంలోనే ఆ యొక్క కోరికలోనే ఆ యొక్క ఆలోచనలో మనం ఉండడం కోసం అన్ని మార్గాలు కూడా క్లియర్ అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ చేస్తున్నాను. క్లియర్ అవుతుంది. ఎక్కడ దాకా వచ్చామండి? మరి భావాలను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను నన్ను. శక్తి జాగరణ జరిగిన వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ అదొక మాట కూడా చెప్తుంది. ఎలాగో వచ్చింది కదా టాపిక్. అన్ని పూజలో కానీ భజనలో కానీ హఠ లాంటి పెద్ద క్రియా మార్గాల్లో కానీ చక్రాస్ యాక్టివేట్ చేయడం అలాంటి మార్గాల్లో కానీ లేదా ఏ మార్గంలోనైనా సరే వాళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ కోరుకునేది జరిగేది ఒకటే. అదేంటి తెలుసా అండి? శక్తి జాగరణ. కుండాన్ని శక్తి జాగరణ జరగడం కోసమే ఏదైనా చేస్తారు. వాళ్ళు తెలియచ్చు తెలియకపోవచ్చు. ఒక అన్నమయ్య కంప్లీట్గా స్వామిని పూజ చేస్తున్నాడు అంటే అలా చేయగా ఏదో రోజు ఆయన జరిగేదేంటి? శక్తి జాగరణే. మనకి ఇక్కడ సాందీపముని కృష్ణుడికి ఏం చేశాడండి? విన్నారా? శక్తిపాతమే. రాముడికి వశిష్ఠుడు వారు చేసింది శక్తిపాతమే. కొన్ని మనం డైరెక్ట్ యోగ వశిష్ఠుడు వారు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మిగతా వాటిని లేదు. వాళ్ళకి అది తెలిసినా తెలియకపోయినా నేమ్ వేరు అంతే. వాళ్ళకి అది తెలియదు కానీ జరిగేది మాత్రం శక్తి యాక్టివేషన్, శక్తి జాగరణ. ఆ మార్గాల్లో ఏమవుతుందంటే మనమే మన మనసుని మన శరీరాన్ని ఆహార నియమాలని టైమ్స్ని పుష్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసి శక్తి జాగరణ చెయ్యాలి. శక్తిపాత సిద్ధ మహాయోగాలలో ఏమవుతుందంటే గురు పరంపర ద్వారా గురువు ద్వారా వెంటనే జాగృతి జరుగుతుంది శక్తిపాత సిద్ధ మహాపరంపర. ఎందుకంటే అది ఒక శక్తి జాగరణ జరగడానికి సమ్టైమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ మన లైఫ్ తీసుకుంటాం. 100 years. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర శక్తిపాతం జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మలో ఆ జన్మలో వాళ్ళు మోక్షం పొందకపోయినా మళ్ళీ ఇంకొక జన్మలు ఎత్తినప్పుడు ఇదే గురు పరంపర మనం చూసుకుంటుంది. ఆ గురుతత్వము ఆ యొక్క శక్తి జగన్కి మోక్షం పొందే వరకు ఆ ఆత్మ ప్రయాణం ఎంతవరకు అంతవరకు ఉంటుంది. ఆ భరోసా మనకి ఏ గురువు దగ్గర రాదు. ఒకసారి బాడీ వెకెట్ చేసేస్తే మనం చనిపోయాక గురువు లేకపోయినా ఇది లేకపోయినా పోతుంది. ఇక్కడ అలా కాదు, గురు పరంపర ఉంటుంది. ఎప్పుడైనా ఏ గురువుని పట్టుకున్నా మనకి 2 ఆప్షన్స్ ఎప్పుడు చూసుకోవాలి. మనకి అవైలబుల్ గురువు ఉంటాడా లేదా ఫస్ట్. రెండోది మనం ఏదైనా చెప్పి అర్థం చేసుకొని తీసుకోగలిగే అవుతుందా లేదా. ఇంకొకటి గురు పరంపర ఉండాలి ఇప్పుడు కూడా. అప్పుడు మనకి సేఫ్ ఉంటుంది. ఓకే, సేఫ్ ఉంటుంది. నేను గురు పరంపర లేకుండా గురువుల దగ్గర సాధన చేశాను, నాలెడ్జ్ నేర్చుకున్నాను, అది వేరే ఇది వేరే. ఇక్కడ మన శక్తిపాత సిద్ధ మహాయోగ గురు పరంపరలో మనకి మాట ఇచ్చి చెప్పింది ఎవరో తెలుసా అండి? దక్షిణామూర్తి. భవిష్యత్తులో ఎన్ని తరాలు ఎన్ని యుగాలు గడిచినా ఏ రూపంలో మానవ రూపంలో వచ్చినా నేను ఇస్తున్నది నేనే చేస్తుంది నేనే అని చెప్పి గురుగీతను మనకి ఇవ్వబడింది. సో స్వామికి ఎందుకంటే ఆయన మళ్ళీ అమ్మలో జన్మలు ఎత్తుతూ ఆయన మనకి ఎప్పుడు కావాలి, ఆయన మళ్ళీ పుట్టుతూ రాలేదు కదా. ఇప్పుడు ఈ దక్షిణామూర్తి ఈ జన్మలో భూమి మీద ఈ యుగంలో ఇప్పుడు పుట్టాడు అనుకుందాం. నేను చిన్నప్పుడు పుట్టేస్తే మళ్ళీ నేను పెద్ద మళ్ళీ వస్తారండి, అలా అవ్వదు కదా. అంటే ఆయన ఎంతమందికి అన్నిసార్లు జన్మ తీయడానికి కుదరదు. ఆ యొక్క గురుతత్వం మీన్స్ గురుతత్వానికి పేరేంటి? దక్షిణామూర్తి. ఆ యొక్క తత్వము ఎంతమంది గురువుల్లో ఉంటారు? ఎంతమంది గురువులు ఉన్నారు అందరిలోనే ఉంటారు. మనం పట్టుకునేది ఏంటి? గురుతత్వం మాత్రమే. ఓకే సరే, ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు శక్తి జాగరణ జరిగినప్పుడు మన చక్రాలు కూడా ఒక్కొక్కటి శుద్ధి చేసుకుంటే పైకి వస్తాయి అంటాడు. దాంతోపాటు ఈ శుద్ధి అవుతున్న కొద్దీ కర్మలు కూడా రేజ్ అవుతూ ఉంటాయమ్మా. మూలాధారము ఇప్పుడు 2వ చక్రం సాధించిన ఇది వచ్చేసరికి అంటారు కదా, అది ఇంకా అసలు బాగా రేపుతాయి. అసలు అవన్నీ మన గురువు లేకపోతే తట్టుకోలేము. ఈ కర్మలు ఇవన్నీ ఎట్ ఏ టైం అన్నీ వచ్చేస్తూ ఉంటాయమ్మా. అదే నాకు ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. అండ్ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ కామన్ డౌట్ రావాలి, వస్తుంది కూడా. చెప్తాను.